హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ టేల్స్ బై ఏఎస్. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. నేను డీటెయిల్గా జ్యువెలరీ గురించి చెప్తున్నాను ఇందులో. సో 1 గ్రామ్ జ్యువెలరీ మా అక్కది ఇది. హాయ్ చెప్తుంది చూడండి. మిడిల్లో అక్కడక్కడ అండ్ ఎండింగ్లో ఎక్కువ మీషో జ్యువెలరీ అయితే పోస్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే ఎండింగ్కి వెళ్ళిపోండి. అసలు ఒక యాక్ట్రెస్కి ఉండాల్సిన కలెక్షన్ ఇది. ఒక సీరియల్ చేసే వాళ్ళకైతే ఇంత కలెక్షన్ ఉంటుంది, కానీ మా అక్క అయితే దేని మీదకి దాని మీద సెట్ కింద తీసుకుంది. తన 6 ఇయర్స్ అన్నాక 10 years ఒక 10 years కలెక్షన్ ఇదంతా. సో ఒకేసారి కొనలేదు, ఒక్కొక్కసారి కొన్నది కాబట్టి ఇంత జ్యువెలరీ వచ్చింది. కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్సులు చూడండి, అసలు ఆ కవర్స్లో పెట్టి మెయింటైన్ చేస్తేనే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూద్దాము. ఇందులో కొన్ని అయితే మీషో నుంచి తీసుకున్నవి. మీషోలో కలెక్షన్ బాగోదని చాలామంది అన్నారు. సో ఇప్పుడైతే అక్క మనకి మీషో కలెక్షన్లో అక్క 6 years నుంచి 7 years నుంచి వాడిని కూడా చూపిస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఎప్పుడో 8 years బ్యాక్ తీసుకుందంట. మీరు ఇప్పుడు చూస్తుంది 8 years బ్యాక్ తీసుకున్నదంట మీషోలో. క్వాలిటీ చాలా బాగుంది, అసలు సేమ్ గోల్డ్లో అనిపిస్తుంది నాకైతే. 8 years అయిందంట ఇది తీసుకుని. కేవలం 100 rupees అంట అప్పుడు. కానీ ఇయర్ రింగ్స్ అనేది తను పేరప్ చేసుకుంది, వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చింది. 100 rupees. ఇప్పుడు కూడా సేమ్ క్వాలిటీతో దొరుకుతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ కంటి టైప్ చైన్. ఇది నవరత్నాలతో వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు నవరత్నాలతో. సో చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే యూనిక్గా ఒక్కటే డిజైన్ కాకుండా చాలా డిజైన్స్ అనేది అక్క అయితే తీసుకుంది. ఇదైతే లక్ష్మీ హారం అండి. 8 years బ్యాక్ తీసుకుందంట అక్క. కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదు. వరలక్ష్మి రథానికి తీసుకున్నా అని చెప్తుంది. ఇయర్ రింగ్స్ అయితే తను పేరప్ చేసిందంట. వీటి లింక్స్ కావాలంటే మీరు వెంటనే కామెంట్ చేయండి వీడియో కింద, నేనైతే మీకు మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం అండి. యూనిక్గా ఉంటుంది, రవ్వల్ నక్లిస్ టైప్లో ఉంటుందని చెప్పి తీసుకున్నారంట. 6 years బ్యాక్ అంట. అసలు కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదండి. ఇది బందర్ దగ్గర ఉన్న మచిలీపట్నంలో తీసుకున్నారంట. అక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని అక్క అయితే చెప్పారు. అది వచ్చేసి లాంగ్ హారం వచ్చి 2600 పడితే ఇదైతే 1350 rupees. ఇదైతే ఇంకా బాగుంది, కంటే టైప్ వచ్చింది. ఇవి ఎప్పుడో తీసుకున్నారంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని అయితే అక్క చెప్తున్నారు నాతోటి. వచ్చేసి ఇలా వచ్చింది, వెనక వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇచ్చాడు. సేమ్ గోల్డ్ అని ఉంటుంది. ఇది హస్రీ కలెక్షన్స్లో తీసుకున్నాం. ఇది తీసుకుని కూడా ఇంచుమించు 6 years అవుతుంది. ఇది అదంతా అన్కట్స్తో వచ్చింది. రియల్ గోల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు దీనికి. ఇది వచ్చేసి ఇది మచిలీపట్నంలో తీసుకున్నాను. ఇది 1 time నేను ఒకసారి కలరింగ్ కూడా చేయించాను. కానీ తీసుకుని నేను ఇంచుమించు 7-8 years అవుతుంది. అప్పుడు నాకు ఇది 17 చేంజ్ ఎంత పడింది. సేమ్ డైమండ్ ఫినిషింగ్ లానే ఉంటుంది. రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా వచ్చేసి అన్కట్స్తో ఉంటుంది. చిన్నగా ఇచ్చాడు పోగులు, స్క్రూ బ్యాక్ టైప్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం రామ్ పరివార్ అనమాట. డైమండ్ ఫినిషింగ్లో ఇచ్చారు. ఇది లుక్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 1450 పడింది. కంటి అనమాట, మనకి నెక్ కంటి వస్తుంది. చోకర్ టైపు మినీ చౌక్. నవరత్నాలు. ఇయర్ రింగ్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంది. మధ్యలో రూబీ స్టోన్ ఇచ్చాడు. ఇక్కడ రూబీ ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ కూడా రూబీ ఇచ్చాడు. ఏదైనా పేజ్లో తీసుకున్నావా? మచిలీపట్నం మ్యాంగో నెక్లెస్. దీనికి వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇక్కడ పికాక్స్ ఇచ్చాడు కదా, అదే పికాక్స్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. ఓకే. ఇది కూడా గోల్డ్ లుక్. ఇది తీసుకుని కూడా నేను ఐ థింక్ 8 years అట్లా అవుతుంది. ఇది కూడా అన్కట్స్ అనమాట. 26 ఆ చేంజ్ పడింది. ఇది పెట్టుకుంటే సేమ్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది. పచ్చలు కెంపులు గోల్డ్ బాల్స్ మోడల్లో వచ్చింది. ఇది ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్లో ఎక్కువ వస్తుంది. రిప్లికా అనమాట, గోల్డ్ రిప్లికా. ఈ మోడల్ వచ్చేసి ఎక్కువ మమ్మీలు వాళ్ళు పెట్టుకుంటే ఇంకా చాలా లుక్ ఉంటుంది. చిన్నపిల్లలకి చక్కగా చిన్న ఫంక్షన్స్కి అలా వేస్తే చాలా ముద్దుగా ఉంటుంది. ఇది వచ్చేసి 1100 పడింది. బట్టలలో తీసుకున్నాను. ఇదైతే ఇంచుమించు 10 years అవుతుంది తీసుకున్నాను. ఇది మన కంటిలాగాను పెట్టుకోవచ్చు, చోకర్ లాగా అండ్ బాజు బంద్ లాగా పెట్టుకోవచ్చు. ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చాడు హ్యాంగింగ్కి. మొత్తం లక్ష్మీ అంటే చేతికి నెక్కి.
దీనికి వచ్చేసి నేను లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది దీని మీదకి సెట్గా యాంటిక్లో. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిష్ అనమాట. ఒకరు నెక్కి చిన్నపిల్లలకి చోకర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను తీసుకుని కూడా ఇంచుమించు 8 to 9 years అవుతుంది. ఇది మా పాపకి తీసుకున్నాను. ఇది మనం హ్యాండ్కి బాజు బంద్లా కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి ఇది పెడితే భలే లుక్ వస్తుంది. ఇదంతా కూడా మొత్తం ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చి రూబీనోను బాల్స్ ఇచ్చారు. అండ్ దీనికి వైట్ పర్ల్స్ హ్యాంగ్ అవుతుంది. పికాక్ వచ్చింది. ఇది కూడా మషిపట్నంలో తీసుకుని ఇది వచ్చేసి 1350 ఆ రేంజ్ పట్టింది. ఇది తీసుకుని కూడా నేను 9 years అవుతుంది. ఇది వచ్చేసి కంటి లేపనట్ల పైకి కంటి నెక్ చాలా హెవీగా చాలా బాగుంటుంది. పట్టు చీరల మీద వాటికి చాలా బాగుంటుంది. ఈ హ్యాంగింగ్స్ అవి సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే హ్యాంగింగ్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ కూడా చక్కగా ముద్దుగా ఉన్నాయి. ఈ మ్యారేజెస్కి అట్లా శారీస్ మీద పట్టు శారీస్ మీదకి చాలా ఎంత కాస్ట్ ఇది? ఇది వచ్చేసి 1550 పడింది. ఇది నేను తీసుకుని 1.5 year అవుతుంది. మచిలీపట్నంలో తీసుకున్నాను. ఇది కూడా ఇది వచ్చేసి చిన్నపిల్లలకి చక్కగా ఇది లైట్ సీ గ్రీన్ కలర్లో వచ్చింది. లక్స్ గ్రీన్ అంటారు కదా, అది డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అట్లా పెట్టుకుంటే చాలా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అండ్ దాని మీదకి చిన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చాలా ముద్దుగా ఉన్నాయి కూడా. ఈ చైన్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. అక్క చాలాసార్లు వేసుకుంది. బటర్ఫ్లైస్ అవి నాకు చాలా బాగా నచ్చింది కూడా. అనేది బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట. స్టోన్స్ అండ్ రూబీస్. ఇది మన చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు చాలా క్యూట్గా ముద్దుగా ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చూడండి మనకి లాంగ్గా డ్రెస్సెస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. బర్త్డే ఫంక్షన్స్కి నైట్ ఫంక్షన్స్కి ఎక్కువ బాగుంటుంది. స్టోన్ కదా చక్కగా ఎలివేట్ అవుతా బాగుంటుంది. వచ్చేసి మోక్షి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇది ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి నాకు సెట్ వచ్చేసి ఓన్లీ 450 పడింది. ఈ నెక్లెస్, ఈ ఇయర్ రింగ్స్ అండ్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి నాకు మొత్తం టోటల్ 450 పడింది. ఐ థింక్ 7-8 years. ఇది వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది. ఎక్కువ కేరళ స్టైల్, కేరళ అటు సైడ్ వాళ్ళు బాగా పెడతారు ఇలాంటి మోడల్స్. నెక్కి పెట్టి ఇది వచ్చి కంటిలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను శ్రీదత్త జ్యువెలరీస్లో తీసుకున్నాను. సిల్వర్ మీద గోల్డ్ పాలిష్. ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. కానీ ఇవల్ల మనం చాలా డెలికేట్గా యూజ్ చేయాలి. నేను అక్కడికి చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను. నాకు ఇది తీసుకుని నేను 3 years అవుతుంది. 3100 పడింది. ఇది ఇయర్ రింగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఫ్లవర్ డిజైన్లో వచ్చినాయి. అండ్ దట్టు వెనక వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇచ్చాడు. సేమ్ గోల్డ్ వాటికి ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు. చాలా బాగున్నాయి. చాలా చిన్నగా వచ్చినాయి. చిన్నపిల్లలకి వాళ్ళకి లేదా మన సింపుల్గా బర్త్డే పార్టీస్కి డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి మనకి చాలా బాగుంటుంది. చుడిదార్స్ మీదకి ఇది వచ్చేసి ఈ చైన్ వచ్చేసి సపరేట్గా 130 or 150 తీసుకున్నాడు. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ను ఈ లాకెట్ వచ్చేసి 450 తీసుకున్నాడు. ఫ్లవర్ టైప్లో వచ్చింది. ఇది ఇప్పుడు ఎక్కువ ఇలాంటివన్నీ కూడా గోల్డ్లో వస్తున్నాయి మోడల్. నెక్ చాలా బాగుంటుంది. ఎక్కువ అందరూ డైమండ్లో ఈ మోడల్ చేయించుకుంటారు. బీడ్స్ ఇది వచ్చేసి చూసారా మనకు ఎప్పుడు వచ్చే నార్మల్ చైన్ లాగా కాకుండా లైన్స్ లాగా కాకుండా అల్లికలాగా ఇచ్చాడు. దీనికి వచ్చేసి గరుడ లాకెట్ తీసుకున్నాను. ఎప్పుడు మామూలు లాకెట్స్ రొటీన్గా ఉంటుందని నేను గరుడ లాకెట్ తీసుకున్నాను. నెక్ పెట్టుకుంటే చాలా లుక్ ఉంది. ఇది ఒక చిన్న స్టోరీ ఉందండి. ఇది వచ్చేసి లండన్ నుంచి మా కజిన్ తీసుకొచ్చారు ఈ బీడ్స్. దీనికి నేను ఈ వైట్ స్టోన్స్ లాకెట్ ఇయర్ రింగ్స్ నేను పేరప్ చేసుకున్నాను. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ ఉంటుంది. నైట్ టైం అయితే ఇది గోల్డ్ ఫినిషింగ్లో మంచి షైనింగ్ అవుతా బాగుంటుంది. ఈ మాత్రం చాలా క్వాలిటీ బీడ్స్ అసలు.
అన్ని ఇయర్స్ నుంచి కలర్ పోకుండా మెయింటైన్ చేస్తుందంటే తన జాగ్రత్త అండి. అసలు ఒక్కొక్కటి ప్యాకింగ్ చూడాలి, ఎంతసేపు అయినా సరే టైం తీసుకుని ప్యాక్ చేస్తుంది. డీటెయిల్గా చెప్తుంది చూడండి. క్లాత్ వస్తాయి కదా కవర్స్, క్లాత్ కవర్స్, దాన్ని మనం అలా పెట్టుకుని ఎప్పుడైనా బాక్స్లో మనం పెట్టినప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి. పర్ల్స్ అనేవి పైకి ఉండాలి. ఇలా ఉంటే మనకి పర్ల్స్ బ్రేక్ అవ్వవు. లేదంటే ఇలా పెట్టామంటే మనకి పర్ల్స్ అన్నీ ఊడిపోతాయి. సో మనం ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలన్నమాట. కింద క్లాత్ కింద క్లాత్ మీద ఏవి వచ్చింది, కింద మొత్తం ఇట్లా పర్ల్స్ వచ్చినాయి. వైట్ స్టోన్స్, సీజెడ్స్, కెంపులు వచ్చినాయి. వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చక్కగా డిజైన్ వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లోనే నేను తీసుకుని 1.5 year అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇట్లా వచ్చింది పర్ల్స్ అవి. ఎంత? 3,000 3,400 మొత్తం అష్టలక్ష్మిలో వచ్చారు. దీని మీద మధ్యలో యాంటిక్ వచ్చి పైన ఏమో వైట్ స్టోన్స్ అవి వచ్చినాయి. బీట్స్ కలెక్షన్ అన్ని మీషోలోనే తీసుకున్నారంట. దీనికైతే పాపిడి బిల్ కూడా ఇచ్చారని అయితే అక్క చెప్తుంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ మీషోలో తీసుకున్నవే. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాం. 180 rupees పడింది. చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. చూడటానికి మనకి చాలా హెవీగా ఉంటుంది, కానీ పెట్టుకుంటే అసలు వేసుకున్నట్లే ఉండదు. ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ అనమాట. కింద వచ్చేసి వీటిలో చక్కగా వచ్చినాయి. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది ఒకటి. ఇంకొచ్చేసి ఇయర్ రింగ్స్ ఇది ఇలా వచ్చినాయి. చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా క్లాసీ లుక్ ఉంది. నేను బీడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నేను ఇప్పుడు ఇది 3 or 4 times పెట్టాను, కలర్ ఏం షేడ్ అవ్వలేదు. అండ్ లాకెట్ అయితే మహారాణి లాకెట్ వచ్చింది. అసలు చాలా ఎలిగెంట్గా ఉంది. అన్కట్స్ లాగా వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ బీడ్స్ ఇలా వచ్చేసింది ఇది. అండ్ దీనికి వచ్చేసి చక్కగా బుట్టలు ఇచ్చాడు అన్నమాట. ఇలా హ్యాంగ్ అవుతా చాలా బాగుందన్నమాట. ఇది మనం ఇలాంటి అన్ని ప్లెయిన్ శారీస్ మీదకి పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి 100 rupees అండి. నాకు మ్యాచింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం. అక్క దగ్గర ఇంకా కొంచెం కలెక్షన్ ఉందంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయినాయి అని చెప్పి అక్క అయితే చెప్పారు. బీట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయని చూపిస్తున్నారు. ఇదైతే పంచలోహాలు అని పట్టీలంట, పెట్టుకుంటే లోపల హీట్ అంతా పోతుందని అక్క అయితే చెప్తున్నారు. ఇంత జ్యువెలరీ చూసాక బ్యాంగిల్స్ చూడకపోతే ఎలా అండి. సో బ్యాంగిల్స్ కూడా అక్క చూపించేస్తుంది. ఫాస్ట్గా చేసేస్తానులేండి, అంత లెంతీ వీడియో అయితే అవ్వదు. సో మనం క్విక్గా బ్యాంగిల్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియో చాలా మంది ఆడవాళ్ళే చూసుంటారు నాకు తెలిసి. మీకు కనుక పిల్లలు ఉంటే ఖచ్చితంగా జ్యువెలరీ కొనివ్వండి. 1 gram గోల్డ్ ఏంటి పోతాయి వద్దు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ మనం జాగ్రత్తగా దాచుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. అక్క వీడియోలోనే చెప్పింది 8 years 10 years అని చెప్పి. సో మనం దాచుకునే దాన్ని బట్టి ఉంటుందండి అది. ఇంకా తక్కువ ధరలో కావాలంటే మీషోలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 300, 200, 100 rupees కూడా ఉన్నాయి. అండ్ ఒక హారం చూపించింది కదా అక్క, అది నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. 100 rupees అంటే ఇప్పటికి కూడా సేమ్ క్వాలిటీ ఉంది. 8 years బ్యాక్ తీసుకున్నా అని చెప్పింది అక్క అయితే. ఐ నో ఈ వీడియో కొంచెం స్లోగా ఉండొచ్చు, బట్ నేను డీటెయిల్గా మీకు జ్యువెలరీ చూపించాలని చెప్పి ఈచ్ శారీ మీదకి ఎలా తీసుకుంది అక్క, యూనిక్గా ఎలా ఉన్నాయి అన్నీ సేమ్ మోడల్ కూడా నేను చూపించలేదండి. ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్ చూపించాను. సో మీరు కూడా అలా పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ వీడియో తీశాను. అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.